గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ఉదయ కాలం నందు మనము ఒక విషయంలో మనం కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు నా ప్రార్థన వింటాడా? కొన్నిసార్లు నా దేవుడు ఇంకా ఎందుకు ప్రార్థన వినడం లేదు, ఎందుకు నాకు జవాబు ఇవ్వడం లేదు? ఇవన్నీ కూడా కొన్నిసార్లు మన లోపల వచ్చేటటువంటి ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టుము అంటే నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. అంటే మనము ప్రార్థన చేస్తే, మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే, దేవునికి మన బాధల విషయంలో, మనం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో మొరపెడితే దేవుడు అంటున్నాడు, నేను వింటాను, ఖచ్చితంగా నీకు ఉత్తరము ఇస్తాను, ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తానని చెప్పేసి అంటున్నాడు. చాలాసార్లు మనము జవాబు ఆలస్యమయ్యేసరికి నిరుత్సాహపడిపోతూ ఉంటాం. నిరుత్సాహపడిపోయి ఇంకా జవాబు రావడం లేదు, ఇంతకు దేవుడు ఉన్నాడో లేడో, అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడో లేదో, అసలు నాకు దేవుడు జవాబు ఇస్తాడో లేదో కూడా నాకు గ్యారంటీ లేదన్నటువంటి విషయానికి మనం వెళ్ళిపోతాం. ఇలాంటి ఆలోచనలు ఎవరు తీసుకొచ్చి పెడతారంటే, అపవాది మనకు చిన్నగా చెవులో ఊదుతూ ఉంటాడు. నువ్వు ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు కదా, నీకు జవాబు రావట్లేదంటే నువ్వేదైనా పాపం చేసినవేమో, లేకపోతే నీ ప్రార్థన దేవుడు వింటలేడేమో అని చెప్పేసి అపవాది మన చెవుల్లో ఊదుతూ ఉంటాడు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము దేవునికి మొరపెట్టడం మాత్రం ఎప్పుడూ కూడా ఆపొద్దు మన జీవితంలో. అది ఏ సమస్య అయినా, ఏ అవసరత అయినా, ఏ ఆశీర్వాదమైనా దేవునికి మొరపెట్టడం వల్ల దేవుడు ఖచ్చితంగా వింటాడు. తగిన సమయంలో దేవుడు జవాబిస్తాడు. కొన్నిసార్లు మన ఆలోచనలు ఏంటంటే వెంటనే అయిపోవాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని ఆలోచనలు కొన్నిసార్లు వెంటనే చేయడు. ఆయనకు ఒక టైం ఉంది. ఆయన టైంలో దేవుడు ఖచ్చితంగా జవాబును ఇస్తాడు. అయితే ఈ ఉదయకాలం ముందు మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునికి తప్పక ఎడతెగక మొరపెట్టే వారముగా, ప్రార్థించే వారముగా మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన మొరలు వింటాడు, మన ప్రార్థనలు వింటాడు, తప్పక మనకు విడుదలని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని నిలబెట్టి బలపరుస్తాడు. ఈ ఉదయకాలం ముందు ఈ మాట ద్వారా మనం బలపరచబడి, మనం దేవునికి అన్ని సమయాల్లో మొరపెట్టే బిడ్డలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.